వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తే చూడండి. అందరికీ చెప్పాం బ్రదర్, మనకి ఎందుకు చూడాలి. మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి కూడా చెప్పొద్దు బ్రదర్. ఎందుకు చెప్తాను? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తాను. మనము ఇంట్రెస్ట్ లేనప్పుడు చెప్పకూడదు. వాళ్ళు కొంతమంది బాగుంటుందా ఇంకోటన్నా చెప్పండి మేడం అంటారు. అప్పుడే చెప్తాను. మీరు ఏం నుంచి వచ్చారు? మా ఇక్కడ కాదండి, మా బ్రదర్స్ ఉంటారు ఇక్కడ, అందుకని. మీ బ్రదర్స్ కూడా ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు ఇంకా కన్వర్ట్ వాళ్ళని ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు, ఇంకా కంప్లీట్గా రాలేదు, వస్తారు. మీరు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. నేను కూడా మెల్లగా దేవుళ్ళలోకి వచ్చేసాను. ఫస్ట్ దేవుళ్ళలోకి ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఉంటాయి, మాకు ఎస్సీ మాల అని చెప్పినాము, మాకు ఉద్యోగాలు వస్తాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ మా బ్రదర్ వచ్చిండి ఇప్పుడు ఏమన్నాడో దాంట్లో తీసేసిరు అని చెప్తున్నారు. అన్నప్పుడు ఉన్నతోటి మేము ఎదగాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్ తీసుకుంటామని అలా అవన్నీ పోతే మేము ఎలా కన్వర్ట్ కావాలి? నాకు అట్లా కాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. బెనిఫిట్స్ ఏమి షేర్ చేసుకొని చూసుకోవాలి. మీకు ఇష్టమైతే అంతే. మీకు బెనిఫిట్స్ కావాలంటే బెనిఫిట్స్ తెలుసుకోండి అంతే. మీకు ఎట్లా అంటే అలా చేయండి. మేము ఇప్పుడు మీకు చెప్పాలి. లిస్ట్లో వెళ్తే కొంతమంది ఇస్తారు కదా బ్రదర్, పెద్ద పెద్ద కలవరి ఇంట్లో ఇవ్వట్లా చెప్పండి. అట్లా ఉంటాయి ఏమన్నా ఉంటాయి. కలవరిలోకి వెళ్ళండి, చక్కగా బెనిఫిట్స్ ఉంటాయి. మెడికల్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మేము అవన్నీ తీసుకుంటాం. ఎవరి పీపుల్కి పెట్టినాము, ఎవరి పీపుల్కి తీసుకొచ్చాము. ఆ హెల్ప్ తీసుకోవచ్చు కదా. కలవరికి వెళ్ళండి. నేను కలవరి కాదు, కానీ నేను ఇక్కడ ఉంటే లేదా ఎప్పుడన్నా ఒకసారి వస్తాను. ఒక 2-3 days ఉంటాను, 2 days ఉండి వెళ్ళిపోతాను. ఇక్కడ రోజులు కాదు కదా. నేను మా అడ్రస్ చెప్తాను. ప్రాపర్ ఎక్కడమ్మా? మీకు అదేలే, నాకు అర్థమైంది మీ కన్సర్న్. సో యూ గో టు కల్వరి అంటే నేను విన్నాను. నేనైతే ఎప్పుడు కల్వరి రూట్ తెలియదు కదా, 1-2 times మాకు రూట్ తెలియదు. మాకు ఎట్లా దాంట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాయి. అలాగా మేడం, అలా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకటి ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసుకుని అలా తెలియదు. అది అదే ఇప్పుడు పెద్ద కష్టం కాదు. మీరు నెట్లో కానీ ఇంట్లో కానీ రాత్రిలో కొట్టండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మాకే తెలియదు, మేము ఎప్పుడు ఎవరన్నా తీసుకెళ్తే కానీ మేము చూసారు కదా, మీరు చూసింది ఈ వీడియో. కొన్ని రోజులని మీరు ఇక్కడ వచ్చారు, మీ పనిలో మీరు చూసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు వీళ్ళ వాళ్ళతో మాట్లాడి ఇట్లా కలవండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు మీ శాపతంగా చెప్పారట కదా, ఇట్లా నాకు జీసస్ కొన్ని మెయిల్ చేశాడని అది చెప్తాను. చెప్పొద్దమ్మా, జీసస్ మెయిల్ చేసినట్టు నీకు మెయిల్ చేసి నీ దగ్గర పెట్టుకోవాలి. హిందువుల దగ్గరికి వెళ్ళి జీసస్ మెయిల్ చేసిండు, మీరు కూడా మతం మారండి అని చెప్తోంది. అంతే, అంతవరకు కన్వర్ట్ అవ్వండి మేము చెప్తాము, అది మీ ఇష్టం. పాలల్లో విషయం చుక్కేసినాం, ఇరుగుద్దో లేదో మీ ఇష్టం. గుయ్యమనిపించాలి. అది ఎవరిష్టం. ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు గిట్టకపోతే
ఉంటే కూడా అలా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు కదా బ్రదర్. ఎవరిష్టం? ఇప్పుడు మీరు ఎవరో ఇంటికి వచ్చారు, మీకు తెలియకుండా ఇక్కడ ఎవరో ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు రేపు పొద్దున ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు అబ్జెక్షన్ చేసే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి పిలుచుకురా. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది బ్రదరు. ఇదే మీకు కాదంటే లేదమ్మా, కానీ మీరు చెప్పడమే తప్పు కదా. చెప్పలేదు కదా బ్రదరు. ఇప్పుడు మీరు చెప్పొద్దు కదా, రోడ్డు మీద చెప్పొద్దు కదా. బ్రాహ్మణుడు చెప్తారమ్మా, మేమంటే మాకు ఎస్సీ, మాకు చెప్పాలి. మేము అంటే బ్రదర్ వీళ్ళని కాదు వాళ్ళని బ్రాహ్మణులకి ఎట్లా చెప్తారమ్మా? వాళ్ళు బ్రాహ్మిన్స్ అని మనకు తెలియదు కదా బ్రదర్. బ్రాహ్మణుడే ఇప్పుడు బ్రాహ్మిన్స్ మాకు చెప్తే మేము ఈజీ కన్వర్ట్ చేస్తాం. మాకు ఎస్సీలకు చెప్పాలి. మాకు ఎస్సీ ఏరియా అన్నారు, అందుకే వచ్చాను. ఎస్సీ ఏరియాలో వచ్చిందట పాపం, ఆయన బ్రాహ్మణ్ అని తెలియదట. బ్రాహ్మణుడు రాసలేదు కదా, రాసింటే మనం చెప్పాం కదా. నల్లగా ఉన్నాడు కదా, ఏమో క్రిస్టియన్ ఏమో అని. ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉంటారు. ఉట్టిగా ఇవ్వకూడదు. మీ డాడీ ఏమన్నారంట? భీమాకి చెప్తానంట కన్వర్ట్ కామని చెప్పి. నేను కన్వర్ట్ కామని నేను ఎప్పుడు చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే జీసస్ గురించి చెప్తా. మీ దేవుడు మీ గొప్ప, అప్పుడు మా దేవుడు సరే ఎవరిష్టం వాళ్ళది. నేను కన్వర్ట్ అనే మాట మీరు దయచేసి కలిపి. ఎస్సీ ఏరియా అనుకొని వచ్చిందట, ఎందుకంటే ఎస్సీ ఏరియా వాళ్ళని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అని. అక్కడ ఉన్న వాళ్ళకు యేసుప్రభు గురించి చెప్పుకుంటూ మతం మార్చే ప్రయత్నం చేస్తుందట చింతల్ బస్తీలో. దీనికి సంబంధించిన వీడియోని అక్కడ ఉన్న వాళ్ళు షేర్ చేసి, ఇలాంటి మతోన్మాదులు తిరుగుతున్నారక్క, చింతల్ బస్తీ ప్రజలను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటే చెప్తున్నామ్మా, ఇలాంటి గొర్రెల మాటలు నమ్మి ధర్మాన్ని వీడకండి. ఈ గొర్రెలకి ఏం తెలియదు, ఎవడో ఏదో చెప్తే అది విని వచ్చి ఆ గొర్రెతనం మాట్లాడటం తప్ప మన ధర్మానికి మించింది లేదు. ఈ పాపిష్టోళ్ళ పాపాలు తగిలించుకోవడం కోసం మతం మారాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.